హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. నవరాత్రులు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు మీరందరూ? మేమైతే చాలా హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు. 9 days అలా పండగ ఉంటుంది కదా, పండగ సందడి. రోజుకో ప్రోగ్రామ్తో హడావుడి, అసలు టైమే సరిపోవట్లేదు. అంత బిజీ ఉంటుంది కదా ఈ 9 days. లేడీస్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు ఇట్లనే నాకు తెలిసి. నేనైతే కుంకుమార్చన ఉందండి మా వినాయకుడి దగ్గర. ఈరోజు ఫ్రైడే కాబట్టి 3rd day కుంకుమార్చన ప్రోగ్రాం పెట్టినాం మేము. దానికోసం అయితే నేను నైవేద్యం కుడుములు చేసిన, ఇంకా దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం పూజ సామాగ్రి సర్దుకుంటున్నా అనమాట. ఎంత జాగ్రత్తగా సర్దుకున్నా ఏదో ఒక ఐటమ్ అయితే కంపల్సరీ మర్చిపోతా అండి నేను. సో ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఏదో ఒకటి హడావుడి ఆగమాగంలో ఉంటాం కాబట్టి ఏదో ఒకటి కంపల్సరీ మర్చిపోతూ ఉంటాము. నాకైతే ప్రతిసారి అట్లనే అవుతుంది. ఎంత జాగ్రత్తగా ముందు ప్రిపరేషన్ చేసుకున్నా, ప్రిపేర్డ్గా ఉన్నా సరే ఏదో ఒక ఐటమ్ అయితే మర్చిపోతూ ఉంటా. ఈరోజైతే అన్నీ సర్దుకున్నా అని అనుకుంటున్నా, చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తక్కువ పడుతుందో తెలియదు. సో నేను రెడీ అయిపోయి అన్నీ సర్దుకొని ఇంకా పూజ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. ఫ్రెండ్స్ అందరు కూడా కాలనీలో అందరు రెడీ అయిపోయినారు. అందరం ఒకేసారి బయలుదేరి మండపానికి అయితే వెళ్ళినాము. ఇంకా అయ్యగారు అయితే రాలేదండి. సో మాకు కొంచెం టైం ఉంది కాబట్టి కొన్ని ఫోటోలకు పోజులు ఇచ్చినాం. అట్లా ఫోటోలు అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని అమ్మవారిని ప్రతిష్టాపించుకుంటున్నాం. మేమైతే కలశము, గౌరమ్మ, కంకణాలు, అక్కడ కావాల్సినవి అన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. టైం వేస్ట్ చేయడం ఎందుకు అయ్యగారు వచ్చేలోపు అనేసి. ఇంకా స్టేజ్ మీద అందరు సరిపోలేదు మండపం మీద. సో కొంతమంది కింద టేబుల్స్, చైర్స్ అరేంజ్ చేసి అక్కడ స్టార్ట్ చేసినాము. అయ్యగారు వచ్చేలోపు ఇట్లా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం, టైం వేస్ట్ కాకుండా. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గణాధిపతి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం గౌరీదేవి కుంకుమ అర్చన పూజాం అహం కరిష్యే. చేతులు నీళ్ళు వేసుకొని ఆ గౌరమ్మ ముందర వదిలేసేయండి అందరూ. ఆధో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో సామవేదో యథర్వనః అంగైశ్చ సహితా సర్వే కలశంతో సమాశ్రుతాః. ఓం ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశిష్యతే. ఉక్తరీయజ్ఞేశ్వర శివతమోరతస్య భాజయ దేహనః ఉషరీరవమాదరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్మదః. ఆపో జనయతా జనః ఇది శుద్ధోదకేన స్నాపయామి. వస్త్రం చేశారా? వేసేయండి అమ్మవారికి. అభివస్త్రా సువసనాన్ని వేశారు ఆల్రెడీ, అక్షతలు వేయండి. అభివస్త్రా సువసనాన్య హిరణ్య పుష్పాః రతినో దేవసోమః వస్త్రైఘ్ం అవసరార్థే అక్షతాన్ని సమర్పయామి. గంధం వేయండి అమ్మవారికి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం గిరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహో వక్పయే శ్రియం. ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గణాధిపతి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం గౌరీదేవి కుంకుమ అర్చన పూజాం అహం కరిష్యే. చేతులు నీళ్ళు వేసుకొని ఆ గౌరమ్మ ముందర వదిలేసేయండి అందరూ. ఆధో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో సామవేదో యథర్వనః అంగైశ్చ సహితా సర్వే కలశంతో సమాశ్రుతాః. ఓం ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశిష్యతే. ఉక్తరీయజ్ఞేశ్వర శివతమోరతస్య భాజయ దేహనః ఉషరీరవమాదరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్మదః. ఆపో జనయతా జనః ఇది శుద్ధోదకేన స్నాపయామి. వస్త్రం చేశారా? వేసేయండి అమ్మవారికి. అభివస్త్రా సువసనాన్ని వేశారు ఆల్రెడీ, అక్షతలు వేయండి. అభివస్త్రా సువసనాన్య హిరణ్య పుష్పాః రతినో దేవసోమః వస్త్రైఘ్ం అవసరార్థే అక్షతాన్ని సమర్పయామి. గంధం వేయండి అమ్మవారికి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం గిరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహో వక్పయే శ్రియం. ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదభ్యో సానేకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాతికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అట్లాగే స్వామివారి కూడా ఇవ్వండి అక్కడి నుంచి. అఘోరేభ్యో దఘోరేభ్యో అఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఆనందమంగళమహానీరాజనం దర్శయామి. నీరాజనానంతరం చుట్టూ నీళ్ళు తిప్పండి అమ్మ. హారతి మంగళహారతి చుట్టూ నీళ్ళు తిప్పి అమ్మవారికి చూపించండి. అక్కడ గౌరమ్మకి, మీ ముందరున్న గౌరమ్మకి చూపించండి.
ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం మీరు తీసుకోండి అట్లాగే హారతి. మీరు తీసుకున్న తర్వాత అక్షంతలు తీసుకొని లేచి నిల్చోండి. కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతే జుగుహాయాం విశ్వమూర్తిజః త్వం యజ్ఞస్వం వజత్కారస్వమింద్రస్వగో రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదావ ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో సద్యో జాత ప్రపద్ధ్యామ సిద్ధ్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః. సర్వభూతధమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో అఘోరఘోరధరేభ్యః మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్తే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మయాస్తు సదాశివోహం. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అక్కడే 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. యాని గాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తానే నస్సంతి. ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాత్ త్రాహి మాం కృపయా దేవ. శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గౌరీ దేవదః ఇది ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఆ పుష్పాలు అక్కడ అమ్మవారి దగ్గర వేసేయండి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజయామి చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీజయామి. 2 అక్షంతలు వేస్తూ ఉండండి అమ్మవారికి గౌరమ్మకి. చామరాభ్యాం వీజయామి. భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార తంత్రోపచార పూజాం సమర్పయామి. 2 అక్షంతలు చేతిలో పట్టుకోండి. అక్షంతలు అక్కడ వదిలేసేయండి. యజ్ఞేన యజ్ఞమేజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్నో తే హనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. ఆ నీళ్ళు అక్కడ వదిలేసిన తర్వాత కలశాన్ని కాస్త కదిలించండి. యథస్థానం పునరాగమనాయ చ. ప్లేట్తో కదిలించేయండి. కలశాన్ని అలాగే ఇంటికి తీసుకెళ్ళండి. అయిపోయిన తర్వాత రేపు ఉదయం ఎక్కడి తీసేసి అక్కడ కొబ్బరికాయ పూజా గదిలో కొట్టేసేయండి. ఆ రవిక బట్ట మీరు కొట్టించుకోండి, గాజులు వేసుకోండి. ఆ పసుపు ముద్ద ఏం చేస్తారు, స్నానం అయిన తర్వాత ముఖానికి రుద్దుకోండి. ఎవరికి ఇవ్వకండి, అంతే. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. కుంకుమ పూజ అర్చన అయితే అందరం ఒకే కలర్ శారీలో, రెడ్ కలర్ శారీస్ కట్టుకొని అమ్మవాళ్ళలాగా ఇట్లా కలశాలన్నీ వరుసగా పెట్టి, మంగళహారతి ప్లేట్లు వరుసగా పెట్టి అట్లా చూస్తూ ఉంటే ఎంత కనుల నిండు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఫీలింగ్ బ్లెస్డ్ అనమాట. అమ్మవార్లందరూ అక్కడ కూర్చొని పూజ చేసినట్టు అనిపించింది నాకైతే. ఇంకా పూజ అనంతరము అయ్యగారు అయితే అందరికీ అక్షింతలేసి ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఆశీర్వదించిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ ఉంటాం కదా డే అంతా. సో ఆల్రెడీ 2-3 అవుతున్నట్టుంది నాకు తెలిసి పూజ అయిపోయేసరికి. అప్పుడు ఇంకా తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాము. ఇంకా అందరికి ఆకలి అవుతుంది, ఇంకా ఫాస్టింగ్ వదిలినట్టే. ఇంకా తర్వాత అయితే అయ్యగారికి దక్షిణ ఇచ్చేసి, ఎవరికి దోచింది వాళ్ళకి దక్షిణ ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. ఇంకా తర్వాత మనం పూజ చేసుకున్న కుంకుమ గౌరమ్మ ఉంటుంది కదా, అదంతా అక్కడ ఉన్న ముత్తైదులందరికీ పసుబొట్టు వాయినం ఇచ్చేసుకున్నాం అందరం ఒకరికొకరు. అంత మండపం మొత్తం కలకలలాడుకుంటూ ఎంత బాగా అనిపించిందో. అసలు లక్ష్మీదేవులందరూ అక్కడే ఉన్నట్టుందన్నమాట ఫీలింగ్ అయితే. ఆ రోజు నిండుగా ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క దేవతలాగా అనిపిస్తుంది. ఆ బొట్లు, చీరలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా నిండుగా ఉన్నామన్నమాట. చూడండి ఎంత హడావుడో. ఇంకా తర్వాత అందరము ప్రసాదాలు తీసుకొస్తాం కదా, చాలా రకాల ప్రసాదాలు ఒకరికొకరం తీసుకొచ్చినాము, ఎవరికి తోచింది వాళ్ళు. ఇంకా పసుబొట్టు వాయనాలు ఇవ్వడం అయితే చాలాసేపే పట్టింది. అవన్నీ ఇచ్చేసిన తర్వాత
ఇంకొక వైపు ప్రసాదాలన్నీ టేబుల్ మీద అరేంజ్ చేసుకొని చూడండి రకరకాల ప్రసాదాలు. అక్కడే మా లంచ్ కూడా అయిపోయిందనమాట. ఈ ప్రసాదాలతోనే కడుపు నిండిపోయింది, ఇంకా లంచ్ చేసే పని లేదు. అదండి వ్లాగ్. మా కుంకుమ పూజ మహోత్సవం ఇట్లా చేసుకున్నాము ఈ ఇయర్ అయితే 2025లో. చాలా చక్కగా జరిగింది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లాస్ట్లో మా ఫోటో ఫ్రేమ్ చూడండి ఎంత చక్కగా ఉంది. ఇంకా వీడియోతో మళ్ళీ